ఈ రాత్రి దొంగతనం చేయాలిరా. ఈ రాత్రికి దొంగతనం చేయాలి. సరేనా? అది ప్లాన్ చేయండి. ఇదిగో దొంగతనం అంటే ఏదో వెళ్ళిపోవడం కాదు. ఇల్లు ఎలా ఉండాలంటే శుభ్రంగా తాళం వేసి ఉండాలి. ఎవ్వరికి కంటికి కనిపించకుండా సైలెంట్గా వెళ్ళామా తీసుకుని వచ్చేసాం అన్నట్టుగా ఉండాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూడండి రా. అన్నీ నేనే చెప్పాలేంటి, మీరేం చెప్పరా? అదే సాయంత్రం అంటున్నావు కదా, మరి మార్నింగ్ అంటే ఏం చేస్తాం? 4 వీధులు ఉన్నాయి మన సైడ్. 4 వీధులు ఉన్నాయా? మొత్తం 4 ఉన్నాం. ఒక్కొక్కడు ఒక వీధిలోకి వెళ్ళి ఎదుగుతాం. ఇప్పుడు అంతే, ఒక తలొకరు ఒక వీధి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఎక్కడ తాళం వేసి ఉంది ఇల్లు చూసుకుని రాత్రికి లేపేద్దాం. అంతే చేద్దాం. సరే, ఒకసారి ఎంక్వైరీ చేసుకుని వద్దాం. సరే, ఒక వీధి ఒకరు వెళ్ళండి, మళ్ళీ ఇంకొక సేపులోకి వెళ్తాం. ఏ వీధికి వెళ్ళాలి ఏంటో తెలుస్తుంది కదా. ఓకేనా? సరే చూసారా, దొరికిందా? ఉందా ఇల్లు? దొరకలేదు. ఏమీ ఏంట్రా నువ్వు ఎలా చేస్తారా? అనియా ఆగు, వీళ్ళిద్దరు వల్ల ఏమవుతుందో తెలుసు. సూపర్. నువ్వేం చూసావేంటి? ఓ వీధిలో చూసారనియా, ఆరెంజ్ కలర్ బిల్డింగ్ బిలవలం మెరిసిపోతుంది. అయితే ఇంకా టైల్స్ మొత్తం బయట ఎలా ఉందండి? ఇంట్లో లోపల ఏమైనా ఉంటాయంటావా? ఇంట్లో కూడా సూపర్ ఉంటుందని. అయితే అల్లం అయితేనే ఇన్ని నమ్ముదామా? నమ్ముదామండి, వెళ్దాం ఈసారి. తాళం ఎంత వేసారు తెలుసా? ఇంతలో తాళం వేసారు. తాళం వేయరండి లోపల ఉంటే అయితేనే వెళ్దాం. ఈ రాత్రికి వెళ్దాం, పెట్టుకుని వచ్చేద్దాం. అంతే, ఇంకా పెట్టుకొచ్చాను మొత్తం. నేను పెట్టండి రా. ఇవన్నీ మొత్తం ఏంటి అసలు ఏం తెచ్చారు రాత్రి? అలా ఉంటుందని మరి మనం ప్లాన్ చేస్తాం. చాలా బరువు ఉందిరా. మరి అలా ఉంటుంది చెప్తున్నాడు కదా. మరి చాలా గట్టిగా ఉంటే ఆరెంజ్ బిల్డింగ్ రాత్రి అంతా కష్టపడ్డాం కదా. మరి అదే కదా అని ఓపెన్ చేయండి, ఏమున్నాయో చూద్దాం. ఇల్లు ఏమింటారు దీంట్లోనే? అదిగోనే 150 ఏంట్రా? దేనికొస్తారా? వెళ్ళండి, పెట్రోల్ డబ్బులు కూడా రావు కదరా దీనికి. నేను చెప్పాను కదా నేను అనుకుంటే ఎలా ఉంటుంది, నాకు డౌట్ ముందే అడిగాను కదా. అంత కప్ప అన్నావు, ఏమీ లేదు లోపల. అన్నావు ఆరెంజ్ బిల్డింగ్ అన్నావు, కనీసం రాగి వస్తువులు కూడా లేదు దీంట్లోనే. బాగా తప్ప అయింది, మామూలుగా లేదు. 150 రూపాయలు ఉన్నాయి కదా. ఏంట్రా సరిగ్గా చేరి తిన్నాక పనులు ఒకటి చిన్న చిన్న ఈ 150 చేస్తే ఏమవుతుంది? చేసేది గట్టి కొట్టాలి. ఇలా కాదు కానీ బాగా డబ్బు ఉన్న ధనవంతులు ఉంటే కాలనీలు ఉంటాయి కదా, అలాంటివి ప్లాన్ చేద్దాం ఈసారి. మంచి ధనవంతుని చూసి జాగ్రత్తగా డబ్బు బంగారం మొత్తం అన్ని అలా లేపేద్దాం. ఇంకా చెప్పరా తమ్ముడు? ధనవంతుడి అంతా గుర్తు వచ్చింది. ఊరి జీవనం మొన్న పెద్ద బిజినెస్ మ్యాన్ చూసాను. అవునా? వాడి దగ్గర 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు ఉన్నాయి? 4 కార్లు ఉన్నాయా? పాల ప్యాకెట్ కూడా కార్ మీద వెళ్ళి తీసుకొస్తారు తెలుసా నీకు? నేను పాల ప్యాకెట్ కార్లు తెచ్చుకో, మనం నడుచుకుని వెళ్ళి తెచ్చేస్తాం కదరా. కార్లో పాలాభరణ చేస్తాడేమో. బాబు చాలా పెద్ద అయితే ఈ చిన్న చిన్న మా వల్ల వదరా. మనకి బోలేమో ఉన్నాయి, మనకి ఎన్న అంటే కష్టం. కొట్టాలి అంతే. డబ్బు సెటిల్ అయిపోలే. ఓకేనా? రాత్రిగా మరి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఇల్లు? రేపాడు వీకెండ్ కి పిక్నిక్ వెళ్తాడండి. తెలుసా? ఖచ్చితంగా చూసావా? నేను చూసాను లాస్ట్ వారం కూడా. ఆ రోజు అంటే వెళ్ళిపోవచ్చు అయితే అర్థం అయితేనే వెళ్ళం అయితే మొత్తం నీకు అర్థం అయితే ఓకే. సూపర్ రా, రాత్రి భలే జరిగింది. ఎంత బరువు ఉన్నారా? చాలా బరువు ఉన్నారు. ఎంత డబ్బే, ఎంత బంగారం. చూడనే ఎంత ఉందో చూడండి. రే బిల్డింగ్లు కొనేద్దాం. సిటీ అని నమ్ముతారేమో చూడండి. చెప్పాను కదా పెద్ద పెద్ద కప్పుల్లో కాదు మరి కార్లు. ఇప్పుడు అంబాజీపేటని పోతవరం మొత్తం కొనేద్దాం. డబ్బు ఉంది. అచ్చి బాబు ఎంత డబ్బు అలా ఉంది. ఇంకా బాబు నాదనే కష్టం అంతా. నేనే మోహేనండి బాబు బ్యాగ్లో. చెప్పారా మీరు? సూపర్ రా. బాబు ఏంట్రా నువ్వు లాస్ట్ కప్పేది అన్నా? ఏం లేదు, ప్లాన్ చేయాలి. 150 రూపాయలు దొరికినాయి కదా. ఎందుకు నీకు పని కాకుండా
జాగ్రత్త కొట్టు డబ్బు సెటిల్ పోలేని బాబు ఇద్దరు వాళ్ళు దొరికిన వాళ్ళు ఏం అవ్వలేదు. నేను 4 బ్యాగులు మోసుకుని వచ్చాను. మొత్తం చూసా ఎంత బంగారం. నలుగురు లైఫ్ మొత్తం డబ్బు సెటిల్ అయిపోయింది అంతే. చిన్న చిన్న కాదు. ఆగండి రా, నేను నుంచి ప్లాన్ చేసి కష్టపడి అన్ని ఆకలి వేస్తుందిరా. ముందు ఏదైనా తిందాంరా. రే నువ్వు వెళ్ళి తెలుసు కదా. తెలుసు నీకు విష్ణుశ్రీ బిర్యానీ అంటే అంత ఇష్టమా? తెలుసు కదా నీకు మన బ్రాండ్. తెచ్చే మంచి చల్లగా ఉండాలి. సమ్మర్ అసలే చల్లగా ఉండాలి కదా. అది ఈ చల్లగా ముందు నీకు వేడిగా బిర్యానీ. సరే స్పైసీగా ఉండాలి చూడు. వెళ్తున్నాం అయితే. శంకర్ నీకేమన్నా అర్థమవుతుందా? ఇంత బంగారం ఉంది, ఇంత డబ్బు ఉంది. ఇది 4 వాటలు ఎత్తే మనకి ఎంత మిగులుతుంది అంట. 2 వాటలు వేసుకుంటే వాటర్ అంటే నీకు అర్థమవుతుందా నేను చెప్పింది? వాళ్ళిద్దరిని ఇస్తాం అనుకో, మధ్యలో మంచిగా వచ్చాం. తప్పు కదా. నీకు సగం నాకు సగం. మనం అన్న మంచి పని చేస్తున్నాం ఏంటి? దీంట్లో మళ్ళీ తప్పొక్కలోటి అవన్నీ కాదు. వాళ్ళు నలుగురు 4 వాటలు ఎత్తింటే అంత వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. మనకి బోల్ బాధ్యతలు బరువులు బోలేని ఉన్నాయి కాబట్టి 2 వాటలు ఇస్తాం అనుకో, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. సరే అయితే నువ్వు చెప్పినట్లే చేద్దాం. అనే అనే బిర్యానీ తెమ్మను ముందు తెమ్మను మీరు డబ్బులు ఇవ్వలేదు కదా అనే. రే ఇంత డబ్బు పెట్టుకుని మళ్ళీ డబ్బులు తీసుకో. ఎంత మన దగ్గర అంతానే తర్వాత ఇద్దాంలే. దగ్గర వాటితో పట్టుకొని చేయాలి. అంత అప్పుడు చూసుకున్నాం. సర్లేనే బాబు వెళ్తున్నాం. అనవసరంగా కొంచెం పెట్రోల్ ప్లాన్ చేస్తున్నాడు. అర్థమైంది కదా. అలాగే ఇద్దరిని వేసి మన ఇద్దరు పంచుకున్నాం అనుకో, ఇంత వస్తుంది. నలుగురు వేసుకున్నా కొంచెం వస్తుంది. ఏమవుతుంది అది అలా చేద్దాం. ఏం భయపడద్దు, ఏం కాదు మనకు అలవాటు. ఏ తమ్ముడు చెప్పాను బిర్యానీ తీసుకున్నాను రాలుగా. నేను కూడా మంచి బ్రాండ్ కావాలన్నాడు కదా. చిల్లుగా చల్లగా ఉందా? చల్లగా ఏం లేదు కానీ చిల్లుగా ఉంటది. వీడి కోసం విష్ణుశ్రీ బిర్యానీ తెచ్చాను రా. పెట్రోల్ కూడా వేసి డబ్బులు కూడా అన్నాడు. కొత్త డబ్బులు ఇవ్వలేదురా. ఏం చేస్తాం అంత ఉంది. ఏం చేసుకుంటాడు ఒక్కడే పైగా మందే అంటున్నాడు. ఎంత పిసినాడు అయిపోయాడు డబ్బులు తాగలి కానీ. మందే అంట. ఒరే మొన్న రోజు చేసాం ఫస్ట్ దొంగతనం. ఆ రోజు నా తప్పేమైనా ఉందారా? లేదని మన నువ్వే కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు లేనప్పుడు. ఆరెంజ్ కలర్ బిల్డింగ్ రా మరి పెద్దదే. మరి ఏం చేయాలి చూసాను, బాగుందని చెప్పాను. మరి లేనప్పుడు మనం కూడా ఏం చేయలేం కదా. నన్ను అంటున్నాడు. సరే ఇప్పుడు ఎన్ని కాదు తమ్ముడు బిర్యానీ తీసుకున్నాం. అలా కదా ఇప్పుడు అంత ఉంది, మనకి ఏం సరిపోతుంది? తెచ్చాం 4 ఉన్నాయి. ఏం చేస్తాం? ఎంత ఉందో చెప్పు మాట. 4 వాటలు వేసుకుంటే మనకి ఏమవుతుందని. అదే మన ఇద్దరం అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. ఏం చేద్దాం చెప్పు నువ్వు. మన ఇద్దరిని ఏదైనా నేను చెప్తాను చూడు. నా దగ్గర ఒకటి ఉంది. ఏంటిది? పాయిజన్. పాయిజన్ విషం. అది ఇది బిర్యానీలో ముందులో అది అర్థమైపోయింది నీకు. కలిపేద్దాం. ఇప్పుడు వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు, వాళ్ళు మనం ఏం చేయలేం కాబట్టి. కానీ కత్తి బోర్డు కన్నా మంచి బోర్డు ఉంది. ఏంటిది? వెండి బోర్డు. అది ఏం చేద్దాం? ఈ విషయం కలిపాము అనుకో మన పని ఏముంటుందా? దెబ్బ వేయాలా? ఒకడు ఎంత ఉన్నాడు చూసావా? శంకర్ గారు చూసా ఎంత ఉన్నాడా? అది రవి గడి తెలుసు కదా. నొక్కేతడం వల్ల బాబు కష్టం. మనం ఏం చేద్దాం ఇప్పుడు? బిర్యానీలో కలిపేసి మందులో కలిపేసి పెట్టేద్దాం. మిగిలింది నీకు నాకు. సూపర్. సరే అయితే నాడు. శంకరు చెప్పింది గుర్తుంది కదా. వచ్చాక వేసేయడం మంచుకోవడం అంతే. మిస్ అవ్వద్దు. నేను ఒకరిని వేస్తాను, ఇంకొకరిని వేసేయడం. ఇప్పుడు వస్తారని చూస్తున్నా స్పైసీ బిర్యానీ, నేను చిల్లుకూలు తాగాలి. ఎప్పుడు వస్తారంటే నీకోసం విష్ణుశ్రీ బిర్యానీ తెచ్చాను. స్మెల్ అదిరిపోయిందిరా. అది ఎలా ఉంటుంది? నీకు కూడా మంచి చిల్లుగుండి తెచ్చాను. ఎంత ప్రేమరా సన్ని. చాలా ఇష్టం. 4 వాటలు పంచుకుందాం అనుకున్నారా మీరు? చాలా ఇష్టం. 4 వాటలు వేసి మొత్తం లాగేద్దానే కుదరదు.
2 ఆటోలు వేసుకుని సూపర్ హైఫై అది సెటిల్ అయిపోయాలి అంతే. అంతే ఈ రోజుతో సెటిల్ అయిపోవాలి మొత్తం లైఫ్. డబ్బులు మనకి బోలేని ఉన్నాయి బాధ్యతలు ఏమన్నా కుర్రోళ్ళు అంతే. 4 వడలు వేసి 2 వడలు వేస్తే సెటిల్ అయిపోతాం. సరే తినేద్దాం, ఆకలేస్తుంది. బాడీలు ఏం చేద్దాం? పర్లేదు అయితే తర్వాత చూద్దాంలే, ముందు ఆకలి వేస్తుంది. ఫోన్ చేద్దాం ముందు బిర్యానీ చల్లారిపోద్ది వేడి, చల్లారిపోతుంది మళ్ళీ. బాగా గొంగలాడిపోతుంది. విష్ణుశ్రీ బిర్యానీ అనుకుంటా బాగా తెచ్చాడు, తినే. బాగా ఇది నొప్పి వస్తుందండి, కొలు తిరుగుతున్నాయండి, కొలు తిరుగుతుందంటే నొప్పి. ఏదో కలిపేయారు రాయల్లో, అదే ఏదో కలిపేశాడు అందులో. మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయింది కదా. మరి మనిషి దొంగతనం అనే పాపంలో పడిపోయి మరి ఎదుటి వాళ్ళని మోసం చేసి మరి వాళ్ళ సొమ్ములు తీసుకుని వీళ్ళు ఏదో బాగుపడాలని చెప్పేసి అనుకున్నారు. చివరికి ఏదో ప్రాణ స్నేహితులాగా ఈ లోకంలో నటించారు, కానీ వారి యొక్క జీవితాలనే నాశనం చేసుకున్నారు. కాబట్టి మనకు ప్రాణ స్నేహితులు అంటూ ఎవరు ఉండరు. ఈ దొంగతనం అనే పాపంలోంచి మనం బయటపడాలి. ఇటువంటి స్నేహితుల్ని అసలే నమ్మకూడదు. కాబట్టి